పద్మాక్షి విహారిని సహస్రను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇకప్పుడు విహారికి కొంచెం కొంచెంగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అత్తయ్య అని చెప్పి పద్మాక్షిని విహారి అడుగుతూ ఉండడంతో ఇకప్పుడు పద్మాక్షి ఏం లేదు విహారి, ఈ డాక్టర్ ఐవీఎఫ్ డాక్టర్, తను చాలా స్పెషలిస్ట్. ఒకసారి నిన్ను సహస్రను చెక్ చేసి మీకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా పుడుతుందో లేదో చెక్ చేసి చెప్తారు అంతే అని చెప్పి పద్మాక్షి అనడంతో ఇకప్పుడు విహారి లోపలికి వస్తాడు. డాక్టర్కి పద్మాక్షి సైగ చేయడంతో అప్పుడు డాక్టర్ విహారితో, విహారి గారు మిమ్మల్ని సహస్ర గారిని కొన్ని టెస్టులు చేస్తాము, మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుడుతుందేమోనని మేము టెస్ట్ రిపోర్ట్లు చెక్ చేస్తాము, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో విహరి నిజానికి టెస్ట్ చేయాల్సింది నాకు సహస్రకి కాదు, నాకు లక్ష్మికి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మా నర్స్ వచ్చి మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి అని డాక్టర్ విహారీకి చెప్పడంతో విహారీ బయట కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు డాక్టర్ నర్స్తో, నర్స్ బయట విహారీ గారు కూర్చొని ఉన్నారు. ఆయనకి ఎటువంటి డౌట్ రాకుండా నువ్వు ఆయనకు మత్తు మంది ఇచ్చి ఆయన దగ్గర నుండి శాంపిల్స్ని కలెక్ట్ చేసాయి అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. ఆ తర్వాత విహారీకి బ్లడ్ టెస్ట్ చేయాలంటూ బ్లడ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక అలాగే విహారీకి తెలియకుండా మత్తు మందు కూడా ఇచ్చేస్తుంది. కొద్దిసేపటికి విహారీ స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన విహారీని నర్స్ వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి తన గదిలో కూర్చొని ఉండగా యమున లక్ష్మి దగ్గరికి వస్తుంది. అమ్మ లక్ష్మి, ఇంకా ఒక్కరోజైతే డాక్టర్ నీ కట్లు విప్పేస్తారు, నీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి, నీకు చూపు మళ్ళీ మామూలుగా తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, నాకు చూపు ఉన్నా లేకపోయినా ఒకటే కదా యమునమ్మ, ఆ భగవంతుడు నా రాతను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా రాయలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి అలా మాట్లాడుకో, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. విహారితో నీ జీవితాన్ని ముడిపెట్టిన ఆ దేవుడు మీ ఇద్దరికీ కలిసి ఉండే అవకాశం లేకుండా చేశాడు. కానీ ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది లక్ష్మి, దేవుడు నీ వైపే ఉంటాడు, నలుగురికి మంచి చేసే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అన్యాయం చేయడు. కాస్త ఆలస్యమైనా కూడా నువ్వు విహారీ ఇద్దరు ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉంటారు. నీకు కళ్ళు వచ్చిన వెంటనే నేను నువ్వే నా కోడలు అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని యమున అంటూ ఉంటుంది. వద్దు యమునమ్మ, దయచేసి అటువంటి నిర్ణయం తీసుకోకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఇకపై నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి, విహారీ గురించి, ఈ ఇంటికి నువ్వు ఇవ్వబోయే వారసుడు గురించి అని అంటూ ఉంటే, అమ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవును, త్వరలోనే నువ్వు విహారీ ఇద్దరు కూడా ఒకటయ్యి ఈ ఇంటికి ఒక వారసుడినివ్వాలి. చనిపోయిన నా భర్త మళ్ళీ చిన్ని బాబుగా ఈ ఇంట్లో తిరగాలి అని చెప్పి యమున లక్ష్మికి చెబుతూ ఉంటుంది. లేదమ్మా, నాకు అదృష్టం లేదు, ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాల్సింది కేవలం సహస్ర అమ్మ మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన వస్తా, లేదు లక్ష్మి, ఈ ఇంటికి నిజమైన కోడలివి నువ్వే, సహస్ర కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. విహారీ అసలు సహస్ర మెడలో తాళే కట్టలేదు అని వస్తా చెప్పడంతో యమున కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ విషయం విహారీ ఎవరికీ చెప్పలేక తనలో తానే దాచుకొని ఎంతగానో మదన పడ్డాడు. ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉందని అందరూ కూడా తాళి కట్టమని విహారీని ఫోర్స్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విహారీ తన మనసు చంపుకోలేక కేవలం 2 ముళ్ళు మాత్రమే సహస్ర మెడలో వేశాడు. 3 ముళ్ళు వేస్తేనే అది పెళ్ళవుతుంది కదా వదిన, అంటే విహారీకి సహస్రకు మధ్య ఎటువంటి బంధం లేదనే కదా అని చెప్పి వస్తా అనడంతో ఇకప్పుడు యమున, గతంలో స్వామీజీ
మోసంతో ముడిపడిన బంధమని నాతో ఒక మాట చెప్పారు. అలా ఆ రోజు స్వామీజీ చెప్పిన మాటల్ని బట్టి నేను మొదట లక్ష్మిని అపార్థం చేసుకున్నాను. కానీ ఆ తర్వాత స్వామీజీయే నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నువ్వు చెప్పేది వింటూ ఉంటే నాకు ఒక్కొక్కటి అర్థమవుతుంది వస్తా. స్వామీజీ చెప్పింది విహారీ సహస్రాల బంధం గురించి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఆ దేవుడు కేవలం వీళ్ళిద్దరికీ మాత్రమే ముడిపెట్టాడు. అందుకే విహారీ కూడా లక్ష్మి మీదున్న ప్రేమతో సహస్ర మెడలో తాళి కట్టలేక 2 ముళ్ళు మాత్రమే వేశాడు అని చెప్పి ఈ విషయం సహస్రకు పద్మాక్షి వదినకు తెలిస్తే ఎన్ని గొడవలు జరిగిపోతాయో. అలా జరగకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకు నచ్చ చెప్పి సహస్రకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మరోవైపు విహారీ స్పృహలో లేకుండా ఒక చోట పడుకుని ఉంటాడు. అప్పుడు నర్స్ బ్లడ్ రిపోర్ట్ని తీసుకువచ్చి డాక్టర్ చేతికి ఇస్తుంది. డాక్టర్ సహస్ర రిపోర్ట్, విహారీ రిపోర్ట్, ఇద్దరి రిపోర్ట్స్ని కూడా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర, డాక్టర్ మా ఇద్దరికి పిల్లలు పుట్టడానికి ఏ మెథడ్ అయితే బాగుంటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్ సరోగసి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు గర్భసంచి లేదు కాబట్టి లీగల్గా కూడా గవర్నమెంట్ మీరు సరోగసికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే సరోగసికి సిద్ధంగా ఉన్న హెల్తీ లేడీని మీరే తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, అలా సరోగసికి ఒప్పుకునే అమ్మాయిని మేం తీసుకొని వస్తాము అని చెప్పి పద్మాక్షి డాక్టర్కి చెబుతూ ఉంటుంది. సహస్ర, ఇక నీకు ఏ దిగులు లేదే, నీకు విహారీకి పిల్లలు పుడతారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. విహారీ స్పృహలోకి వస్తాడు. ఇక అప్పుడే హాస్పిటల్లో ఉన్న ఒక బాయ్ నర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ హాస్పిటల్లో పనిచేసే బాయ్ నర్సుతో ఇతనేంటి ఇక్కడ పడుకొని ఉన్నాడు, ఇతనికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడ ఉన్న నర్స్ అదేం లేదు, అతను హెల్తీగానే ఉన్నాడు, కాకపోతే ఇతని భార్యకు గర్భసంచి లేదట, పిల్లలు పుట్టే అవకాశం లేదట. దాంతో వాళ్ళమ్మ తను ఇద్దరూ కలిసి ఇతనికి తెలియకుండా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించడం కోసం అని చెప్పి ఇతని శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి మత్తుమంది ఇచ్చి శాంపిల్ని కలెక్ట్ చేయమని నాకు చెప్పారు అని ఆ నర్స్ అతనికి చెబుతూ ఉంటుంది. ఏంటి, ఇతనికే తెలియకుండా శాంపిల్ కలెక్ట్ చేయమని చెప్పారా? ఏంటో రోజు రోజుకి మనుషులు ఇలా తయారవుతున్నారు. భార్యకు గర్భసంచి లేదన్న విషయం భర్తకు తెలియకపోవడం ఏంటో, భర్తకి తెలియకుండా భార్య పిల్లల్ని కనాలనుకోవడం ఏంటో, సమాజం ఎటుపోతుందో ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాటలు వినేసిన విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే సహస్రకు పిల్లలు పుట్టరా? అత్తయ్య నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది దొంగతనంగా నా శాంపిల్ని కలెక్ట్ చేయించి నాతో పిల్లల్ని కనేలాగా చేయడానికే అని చెప్పి ఇక అలా ఆవేశంగా డాక్టర్ దగ్గరికి వస్తాడు. అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. మర్యాదగా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నిజం చెప్పండి అని విహారీ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, చెప్పాను కదా విహారీ గారు, మీ ఇద్దరికి పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి అంటూ ఉంటే మీరిద్దరూ మా ఇద్దరికి పుట్టబోయే పిల్లల కోసం టెస్ట్ చేస్తున్నారా, లేదంటే పిల్లల్ని పుట్టించడానికి టెస్ట్ చేస్తున్నారా? సహస్రకు గర్భసంచి లేదు కదా, అందుకే మీరు సరోగసి మెథడ్ని సజెస్ట్ చేస్తున్నారు కదా, చెప్పండి డాక్టర్, మీరైనా నిజం చెప్పండి అని విహారీ గట్టిగా నిలదీయడంతో అప్పుడు డాక్టర్ భయపడిపోయి, అవును విహారీ గారు, సహస్ర గారికి గర్భసంచి లేదు, ఆవిడకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఎలాగైనా సరే మీ ఇద్దరికి పిల్లలు పుట్టాలని పద్మాక్షి గారు నన్ను వేడుకున్నారు, అందుకే నేను సరోగసిని సజెస్ట్ చేశాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ, ఏంటత్తయ్య ఇది, మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నాతో ఒక విషయం చెప్పాలి కదా, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, దీన్ని నేను సహించను అని చెప్పి విహారీ ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తాడు. రే విహారీ, ఒక్కసారి నా మాట వినరా అని చెప్పి
పద్మాక్షి బతిమలాడుతూ ఉంటే విహారీ వినిపించుకోకుండా ఇంటికి వస్తాడు. అమ్మ అమ్మ అంటూ యమునను ఇంట్లో అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు. పద్మాక్షి అత్తయ్య సహస్ర ఇద్దరూ కూడా మనల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. సహస్రకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఆ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టి సరోగసి ద్వారా పిల్లల్ని కని ఎవరికో పుట్టిన పిల్లల్ని ఈ ఇంటికి వారసుల్ని చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, బావా మన ఇద్దరి డిఎన్ఏతో పుట్టిన బిడ్డ ఎవరి బిడ్డో ఎలా అవుతారు బావా, మన బిడ్డే అవుతారు, ఇందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి విహారీకి సహస్ర నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు విహారీ షటప్ అంటూ సహస్ర మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. నాకే తెలియకుండా ఇంత పెద్ద కుట్ర చేస్తారా, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించను. ఇకపై నువ్వు నా భార్యగా ఉండే అర్హతను కోల్పోయావు, మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని చెప్పి విహారీ సహస్ర మీద మండిపెడుతూ ఉంటాడు. యమున లక్ష్మి తన కోడలన్న విషయాన్ని బయటపెడుతూ, ఇకపై వారసుల కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు, ఎందుకంటే ఈ ఇంటికి వారసులనిచ్చేది కేవలం నా కోడలు లక్ష్మి మాత్రమే. లక్ష్మియే విహారీ భార్య. సహస్ర విహారీల మధ్య ఉన్నది భార్యాభర్తల బంధమే కాదు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక దాంతో లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని విహారీ కూడా బయట పెట్టడంతో అప్పుడు సహస్ర పద్మాక్షితో, చూసావా అమ్మ, అందరూ కలిసి ఒకటయ్యి నన్ను ఎంత దారుణంగా మోసం చేశారో. ఈ లక్ష్మియే బావకు భార్య అవుతుందట, నేను భార్యను కాదంట. మరి అటువంటప్పుడు నేను ఎందుకమ్మా బతికుండడం, నేను చచ్చిపోతాను అంటూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. మరి మొత్తానికి లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని విహారీ అయితే బయట పెడతాడో, మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.